ప్రార్థించుకుందాము. కృపల దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములయ్య తండ్రి. ఉదయకాలం నుండి రాత్రి కాల సమయం వరకు నీవు మా వెంట ఉండి ఏ ఆపదలో మా యొద్దకు రానేయకుండా మమ్మల్ని రక్షించినందులకై నేను స్తుతించుచున్నామయ్య తండ్రి. దేవా, సంఘపు వారందరినీ దీవించండి, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నిన్ను ఆరాధించుటకు మాకు సరైన సంఘం లేదు ప్రభువా. కాబట్టి మేము మందిరము కట్టుకున్నట్టుకు నీ యొక్క కృపను చూపించి నీ ఎందుకు విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ఆత్మీయతను పెంచుకోవాలని అడుగుచున్నాం తండ్రి. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అడుగుచున్నాం తండ్రి. రాజులకు రాజా నీకే స్తోత్రములయ్య తండ్రి. మహిమగల రాజా నీకే స్తోత్రములయ్య ప్రభువా. సర్వభూమికి మహారాజుకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. యుగ యుగములకు జనములకు రాజు దేవా నీకే స్తోత్రములు, వందనములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. షాలేము రాజా నీకే స్తోత్రములు ప్రభువా. అదృశ్యుడవునకు దేవా నీకే స్తోత్రములు. సమాధానపు రాజా నీకే స్తోత్రములయ్య తండ్రి. యూదులకు రాజా నీకే స్తోత్రములు ప్రభువా. భూపతులకు అధిపతి ఉన్న యేసుక్రీస్తు రాజా నీకే స్తోత్రములయ్య తండ్రి. రాజులకు రాజుకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. దయాళుడై ఉన్న దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. ఎల్లప్పుడూ ఒకటే రీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రములయ్య ప్రభువా. మారని దేవా నీకే స్తోత్రములు తండ్రి. సత్య దేవుడకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. పరిశుద్ధపరచుము దేవా. ప్రతి ఒక్కరిని నూతనముగా వారి జీవితంలో పరిశుద్ధపరచుము తండ్రి. పరిశుద్ధ దేవుడకు యెహోవా నీకే స్తోత్రములు చెల్లించుచున్నామయ్య తండ్రి. మాకు సహాయం చేయవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. ఆత్మ స్వరూపియకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. గొప్పవాడకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా ప్రియమైన దేవా, నీవే మాకు తోడుగా ఉండి సహాయం చేసి క్రీస్తు ప్రేమను ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచమని అడుగుతున్నామయ్య తండ్రి. మారుమనసు పొందుటకు నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మాట్లాడి మారుమనసు పొంది జీవించుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కుటుంబంలో సమాధానాన్ని నింపమని కోరుచున్నామయ్య తండ్రి. సమాధానమునకు కారకుడా నీకే స్తోత్రములయ్య తండ్రి. సమాధానకర్త నీకే స్తోత్రములయ్య ప్రభువా. కుటుంబంలో సమాధానముగా పోవుటకు సహాయం చేయండి. ఇటువంటి గొడవలు, సైతాన్ శోధనలు ఏ ఒక్కటి కూడా లేకుండా సమాధానము పరచుమని అడుగుచున్నామయ్య తండ్రి. నిరంతరము రాజీ ఉన్న దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. నా రాజా నీకే స్తోత్రములు ప్రభువా. దేవా, నీవే నిజమైన దేవుడమని మేము నమ్ముచున్నామయ్య తండ్రి. మా పరలోకపు రాజుకి స్తోత్రములు కలుగును కాక. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని ఎల్లప్పుడూ కొనియాడబడుచున్నవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. సత్య స్వరూపియగు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచుము దేవా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి నీ దగ్గరకు వచ్చుటకు సహాయం చేయమని అడుగుతున్నామయ్య తండ్రి. మారుమనసు పొంది నీ వైపుకు ఆత్మీయంగా ఎదుగుదల సహాయం చేయమని అడుగుతున్నామయ్య తండ్రి. పరిశుద్ధాత్మకు నీకే స్తోత్రములయ్య ప్రభువా. సత్య స్వరూపియగు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. కరుణ నొందించువాడా నీకే స్తోత్రములు ప్రభువా. జీవమిచ్చు ఆత్మ నీకే స్తోత్రములయ్య తండ్రి. మా ఆత్మలను బలపరచుము తండ్రి. అబ్రహాము దేవా నీకే స్తోత్రములు. ఇస్సాకు దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా పితరుల దేవా నీకే స్తోత్రములయ్య తండ్రి. మేము చేస్తున్న ప్రార్థన అంగీకరింపము. మా ప్రార్థన తోసివేయకుండా నీ యొక్క సన్నిధిలో మా ప్రార్థన వినపడేలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నామయ్య తండ్రి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నావు ప్రభువా. మాకు స్వస్థతను కలిగించున్నావు ప్రభువా. పునరుద్ధానుడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మరణపు ముళ్ళును విరిచి ఉన్నవాడా నీకే స్తోత్రములు ప్రభువా. ఒకడే కాపరిగా ఉన్నవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మంచి కాపరిగా ఉన్నవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా పాపములను సిలువ మీద మోసినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా బలహీనతలను వహించుకొని మా రోగములను భరించినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా వ్యసనములను వహించినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా కొరకు రక్తము చిందించినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా పాపాల నిమిత్తము మరణించి తిరిగి 3వ దినాన లేచినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా సమాధానార్థమైన శిక్షను మోసినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. మా కొరకు అపహసించబడిన వాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. నరుల చేత నిందింపబడినవాడా నీకే స్తోత్రములయ్య తండ్రి. ఒకడే కాపరిగా ఉన్నావు ప్రభువా. ఏ ఒక్క గొర్రె కూడా నీ మార్గం నుండి తప్పిపోకుండా, ఏ ఒక్క మనిషి కూడా నీ మార్గం నుండి తప్పిపోకుండా మంచి మార్గంలో మమ్మల్ని నడిపించేలాగా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేశారనుకుంటూ యేసు క్రీస్తు నామములో మేము ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.